మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏసిఎల్ ఇంజరీ అయిన వాళ్ళ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సిన స్థితికి వస్తున్నారు. అంటే ఎలా అంటే వాళ్ళు మళ్ళీ ఇంజురీ అవుతున్నారు. సో ఆ ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఆల్మోస్ట్ 70% పాపులేషన్ ఆఫ్టర్ ఏసిఎల్ సర్జరీ మళ్ళీ రీటీయర్స్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఒకటి మనం ఏదైతే రికమెండ్ చేస్తామో డ్యూరేషన్ లైక్ ప్రోగ్రామ్, సో అంతవరకు చేయించుకోరు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫుల్ అథ్లీట్స్ అయితే అంటే ఫుల్ టైమ్ అథ్లీట్స్ అయితే వాళ్ళు కోర్స్ అంతా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్ ఒకటే కెరీర్ కాబట్టి అండ్ అదొకటే లైఫ్ కాబట్టి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ ఇస్తారు, వాళ్ళ టైం కూడా ఇస్తారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనలాంటి అవుతుంది. అంటే నార్మల్ ఇండివిజువల్స్ ఎవరికైతే జస్ట్ నార్మల్గా గేమ్ ఆడుతూ తెగిపోతుందో, లిగమెంట్ టియర్ అవుతుందో, వాళ్ళకి వాకింగ్ వరకు వచ్చింది, ఓకే కూర్చుంటున్నాం, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాం అని అనుకున్నంత వరకు స్ట్రెంత్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ కాదు, ఎప్పుడో ఒకసారి ఎజిలిటీ కానీ ఒక రియాక్షన్ కానీ ప్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ ఆ లిగమెంట్కి అంత సపోర్ట్ లేకపోయినా, ఆ మసిల్స్ అంత స్టేబుల్గా లేకపోయినా, పోస్చర్ కానీ బ్యాలెన్స్ కానీ ఏవైతే రాంగ్ మెకానిక్స్ వల్ల ఇంజురీ అయ్యిందో అవన్నీ సరి చేయకపోయినా సరే వాళ్ళు పొరపాటున ఒక చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ సెకండ్ ఏసిఎల్ టియర్ అవుతుంది. సో పర్మనెంట్గా సెకండ్ ఏసిఎల్ టియర్ కూడా అవాయిడ్ చేయాలి అని అంటే రీహాబ్ అనేది ఎంతైతే కోర్స్ రికమెండ్ చేస్తామో, ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.